బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఇట్రా మేడం. చూడండి, ఆ జనని దాని పిల్లలు దానమ్మ మా నాన్నని చూడ్డానికి వస్తారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి. అవసరమైతే మెడ పట్టుకుని బయటికి కెట్టండి. నా పేరు మాత్రం చెప్పొద్దు. మరి ఏం చెప్పమంటారు మేడం? నా తమ్ముడు పేరు గుణ. గుణ సార్ చెప్పాడని చెప్పు. సరే మేడం. మీరేం చెప్పమంటే అదే చెప్తాం. వాళ్ళు ఏడుస్తారు, అరుస్తారు, నెట్టుకొని రావాలని చూస్తారు. కానీ మీరు తగ్గద్దు. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి. అవసరమైతే బలం ప్రయోగించండి. అలాగే మేడం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రావద్దు. గుర్తుంది మేడం. ఆగండి. ఎవరండి మీరు? చనిపోయింది మా మావయ్య. నేను మా మావయ్యని చూడ్డానికి వచ్చాను. మా తాతయ్యని చూడ్డానికి వచ్చాం. మా అన్నయ్య గారయ్యా. మీ చుట్టరికాల గురించి అడగట్లేదు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. రావద్దంటానికి నువ్వెవరయ్యా? నేనెవరో మీకు అనవసరం. మీరు రావడానికి వీల్లేదు. నువ్వు అనవసరం అన్నప్పుడు నీ మాట వినాల్సిన అవసరం మాకేంటి? మర్యాదగా మమ్మల్ని లోపలికి రానివ్వు. నా మాట కాదని మీరు లోపలికి వెళ్తే మీకు మర్యాద దక్కదు. మమ్మల్ని రానివద్దని మీకెవరు చెప్పారండి? ఎవరో చెప్తే నేనెందుకు చేస్తాను? హౌస్ ఓనర్, చనిపోయింది ఆయన ఫాదర్ గుణా సార్ చెప్పారు. మీరు రావడానికి వీల్లేదు. మేము ఎలా అయినా సరే లోపలికెళ్ళి మా తాతయ్యని చూడాలి. అవును, మా తాతయ్యని చూసి తీరాల్సిందే. ఆగండి. మీరు నన్ను కాదని నా మీద దౌర్జన్యం చేస్తే నేను దౌర్జన్యం చేయాల్సి వస్తుంది. సార్ చెప్పారు. సార్ మాట ప్రకారం నేను మీకు వద్దని చెప్తున్నాను. మర్యాదగా వెళ్ళిపోండి. ఏంటయ్యా ఇది? మా అమ్మాయికి మామగారు, నాకు అన్నయ్య గారు. మమ్మల్ని చూడొద్దని నెట్టేస్తావేంటయ్యా? నాకు మీ చుట్టరికాలు తెలియదండి. గుణా సార్ చెప్పారు, నేను చేస్తున్నాను అంతే. ఊరికే నన్ను అడ్డం తప్పుకోమని మీరు గేటుకు అడ్డంగా నిలబడద్దు. పక్క జరగండి. వెళ్ళిపోండి. అరే జరగండి. వెళ్ళిపోండి. నాన్నా, నువ్వు మాకు కావాలి నాన్నా. నువ్వు లేకుండా మేము బతకలేవు నాన్నా. నువ్వే మా ధైర్యం. ధైర్యమే మా నుంచి దూరంగా వెళ్ళిపోతే మేమే ధైర్యంతో బతుకుతావు నాన్నా. ప్లీజ్ ఊరుకోరా. ఇప్పుడు చెయ్యాల్సింది కార్యమే కానీ మన చేతిలో ఏమీ లేదు. ఊరుకోండి. దేవుడు పిలిచాడు, మనం ఆపగలమా? మీరు గుణా కంటే పెద్దవారు. మీరు గుణాకి ధైర్యం చెప్పాలి. మీరే ఇలా అయిపోతే ఎలా? ఇంకే ధైర్యం చెప్పమంటావు? ధైర్యాన్నే దౌర్జన్యంగా ఆ దేవుడు మా నుంచి గుంజేసుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత మా నాన్న కనిపించాడని తెలియగానే వైజాగ్ నుంచి పరుగును చూద్దామని వచ్చా. చూడలేకపోయాను. నేను పలకరించటానికి లేదు, ఆయన బదులు చెప్పటానికి లేదు. అంతా నా ప్రారబ్ధం, నా దురదృష్టం. ఆగండి. వెళ్ళిపోండి. అయ్యో ప్లీజ్ ఒక్కసారి ఇలా వెళ్ళి అలా చూసి వస్తాం.
మీరు వెళ్ళి చూసేస్తారో అక్కడే ఉంటారో మాకు అనవసరం అండి. మా సార్ పర్మిషన్ ఇస్తేనే మేము పంపిస్తాం. అంతదాకా మిమ్మల్ని పంపించడం కుదరదు. మేము లోపలికి వెళ్ళకపోతే సార్ పర్మిషన్ ఎలా వస్తుంది? నాతో వాదనొద్దమ్మా. వచ్చే వాళ్ళకి మీరు అడ్డంగా ఉన్నారు. పక్క జరగండి, జరగండి, మీకే జరగండి, వెళ్ళండి. అరే వెళ్ళిపోండి. వెళ్ళాల్సిందే. అరే, వెళ్ళమంటున్నా. చూడాల్సిందే. ఒక్కసారి ఆగండి. ఆపమని చెప్తున్నానా? చూడండి, మన మావయ్యని గౌరవంగా చూడాలి. గొడవ చేసి లోపలికి వెళ్తే బాగోదు. రానివ్వండి, బయటికే తీసుకొస్తారు కదా. ఈ పక్కన నుంచొని చూద్దాం. రండి. వచ్చి నాన్నకంత వివరంగా చెప్తే మొత్తం చక్కబడుతుంది అనుకున్నాను. కానీ అంత తారుమారైంది. తలరాత తిప్పి రాసినట్టయింది. తాతయ్య నాన్నకి నచ్చ చెప్పడానికే వచ్చారు, కానీ హఠాత్తుగా ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడు నాన్నకి ఎవరు నిజాలు చెప్తారు అంకుల్? బాధపడకరా, తాతయ్య ఇప్పుడు దేవుడితో కలిసిపోయాడు. నిజాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు. పోతిన విషయంలో వీళ్ళు చెప్పేవన్నీ నిందలన్నీ, ఆ నిందలు తొలగిపోవటానికి తప్పకుండా ఆ దేవుడే సాయం చేస్తాడ్రా. సాయం చేసేవాడే అయితే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు పెడతాడు? బాబు, మీరు లోపలికెళ్ళి పంచెలు కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని రండి. ఈలోపు నేను ఇక్కడ చేయవలసిన కార్యక్రమం చేయిస్తాను. హరి ఓం రుద్రో వో శిరావో బృహ విశ్వయోనిశ్వశ్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపా సర్వగ సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విద్యంగో వేదాంగో వేద విత్కవి లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజ. అయ్యా, నాన్నగారికి బొట్టు పెట్టి దండలు వెయ్యండి. మీ నాన్నగారికి మీరు చేసే అంతిమ సంస్కారం నాయనా భక్తి శ్రద్ధలతో చేయండి. ఎంతో శ్రద్ధగా మీరు ఆచరిస్తే ఆయన గారు పుణ్యలోకాలకి ప్రయాణం అవుతారు.